స్టోరీస్ తెలుగు. అందమా గుణమా? ఓసేయ్ నల్లని కోడలా, ఎక్కడ చచ్చావే? ఒక కప్పు టీ ఇవ్వడానికి ఇంతసేపేంటే? ఇదిగోండి అత్తయ్యా. నీ చేతులతో టీ తాగాలంటే నాకు భయమేస్తుంది. ఎక్కడ నీ రంగు నాకు అంటుకుంటుందా అని. రోజంతా మీరా తన అత్తయ్యకు ఎదురుపడినప్పుడల్లా మీరా నలుపు రంగు గురించి అత్తయ్య ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈ కారణంగా పాపం మీర ఎప్పుడూ బాధగా ఉండేది. కాని ఎప్పుడూ తిరిగి ఎదురు సమాధానం చెప్పలేదు. కాని ఒకరోజు, ఈరోజు ఊరి నుండి మన చుట్టాలు వస్తున్నారు. వాళ్ల కోసం అన్ని వెరైటీలు బాగా వండి సిద్ధంగా ఉంచు. చిన్న కోడలా, నువ్వు బాగా రెడీ అయ్యుండు. నిన్ను చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు. అలాగే అత్తయ్య. ఇక సాయంత్రం అవ్వగాని కుసుమ చుట్టాలు వచ్చేశారు. అరే కుసుమ, నీ పెద్ద కొడలు వంటలు అదరగొట్టింది. ఇక చాలులే. వంట బాగా చేయటం ఏం పెద్ద విషయం కాదు. ఎవరైనా చేయగలరు. కాస్త ఆగు, నా చిన్న కోడల్ని పిలుస్తాను. తను ఎంత తెల్లగా అందంగా ఉంటుందో తెలుసా? చిత్రా, చిత్రా. నమస్తే ఆంటీ. నీ చిన్న కోడలు చాలా తెల్లగా ఉంది. ఏదైనా ఇంటి పని వంట పని చేస్తుందా లేదా? మీ ఇద్దరి కోడలను చూస్తుంటే నల్ల కోడల్ని ఇంట్లో పనులు చేయడానికి, తెల్ల కోడల్ని రాణిలాగా చూసుకోవడానికి తెచ్చుకున్నట్టున్నావు. మీరా వండిన వంటలన్నీ తిని మీరా మనసు బాధపెట్టి చుట్టాలందరూ వెళ్లిపోతారు. రాత్రవ్వగానే అందరూ డిన్నర్ చేయడానికి వస్తారు. అమ్మా, నా జీతం మొత్తం నీకే ఇచ్చాను కదా, ఇంకా డబ్బులు కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నోర్ముయ్ పెళ్ళాం బానిస. ఈ నల్లదాని నల్ల అడుగులు మన ఇంట్లో పడగానే ధనలక్ష్మి వెళ్లిపోయింది. రోజు కబోర్డ్లో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతున్నాయో అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ నల్లదే మన ఇంటి మీద చేతబడి చేయించుంటుంది. అమ్మా, మీరిద్దరూ నోరు మూసుకోండి. చ, ఇంట్లో ప్రశాంతంగా తిండి కూడా తిననివ్వరు. అబ్బా వదిన, ఈరోజు కర్రీ సూపర్ ఉంది. మరీ అంతేం బాగోలేదులే. మీకు గుర్తుందా అత్తయ్య, నేను ఇదే కర్రీ వండినప్పుడు ఎంత టేస్టీగా వండానో? అవునవును నా ముద్దుల చిన్న కోడలా, నువ్వు వంట వండితే చాలా మంచి సువాసన వస్తుంది. అమ్మా, వాసన ఒక్కటే మంచిగా వస్తే చాలదు, టేస్ట్ కూడా బాగుండాలి కదా. నువ్వు ఎన్నైనాను, వదిన వంట చాలా బాగా చేస్తుంది. మరుసటి రోజు ఉదయం, అయ్యో, ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయే. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య, అత్తయ్య, ఒక 200 రూపాయలు ఇస్తారా అత్తయ్య? కూరగాయలు తీసుకొని వస్తాను. వచ్చేసావా? పొద్దున్నే నీ నల్ల మొహం వేసుకొని కబోర్డ్లో డబ్బులు ఎలా తగ్గిపోతున్నాయో అర్థం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? అదే అదనుగా తీసుకున్న కుసుమ మీరా వల్లే ఇంట్లో డబ్బులు పోతున్నాయని మీరాను బాగా తిడుతుంది. మీరా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడే రూంలోకి ఆమె భర్త వస్తాడు. ఏడుస్తున్న మీరాను చూసి ఇలా అంటాడు. మీరా, నన్ను క్షమించు మీరా. మన లవ్ మ్యారేజ్ ని ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంట్లో ఎవరూ నీతో మంచిగా ఉండరు. ఇదంతా నా వల్లే. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నీకిష్టమైతే మనం అద్దె ఇల్లు తీసుకుని వేరుగా ఉందాం. అరే, ఎందుకు ఇలా అంటున్నారు మీరు? మీరు ఈ ఇంటికి పెద్ద కొడుకు, నేను పెద్ద కోడలిని. మనం ఎలా ఇంటిని వదిలి వెళ్ళగలం? ఇక మీ ఇంట్లో వాళ్ల గురించి అంటారా? వాళ్ళు నా వాళ్ళు కూడా. కోపంలో ఏదో ఒక మాట అంటే మన వాళ్లతో ద్వేషం ఎందుకు? ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు మళ్లీ కుసుమ కబోర్డ్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఈసారి కుసుమ చాలా కోపంగా ఉంది. అప్పుడే అక్కడికి తన చిన్న కొడుకు సుజిత్, కోడలు చిత్ర వస్తారు. అమ్మా, నానా, మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. నేను న్యూ టౌన్ లో కొన్న స్థలంలో ఇల్లు కట్టడం పూర్తయింది. ఇల్లా? నువ్వు ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టావు? ఒక్కసారి కూడా ఇల్లు మొదలు పెట్టామని చెప్పనలేదు. మావయ్య, అత్తయ్య, మేము మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం. అందుకే ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు. అంతే కదండి? అవునవును, అంతే. రేపు సండే కదా, మేమిద్దరం కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాం. చిత్ర, నువ్వు సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండు. సరేనండి. కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారని తెలిసి
అమ్మా నాన్న ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఇక కుసుమకైతే షాక్ కొట్టినట్టయింది. ఎందుకంటే తన తెల్లటి అందమైన కోడలు గారాల కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారని. ఇదంతా ఆలోచిస్తూ కుసుమకు నిద్ర పట్టలేదు. దాహంగా ఉండటంతో నీళ్లు తాగుదామని కిచెన్లోకి వెళ్తుంది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనకు మన సొంతిల్లుంది. ఈ పాడుబడిన ఇల్లుని వదిలి మనం మన కొత్తింట్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. హహహ. నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను చిత్ర. ఈ ఆనందానికి కారణం నేనే. నేను కనుక రోజు మీ అమ్మ కబోర్డ్లో నుంచి డబ్బులు దొంగలించకపోయి ఉంటే నువ్వు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా సొంతిల్లు కట్టించేవాడివి కాదు. కుసుమ నీళ్లు తాగడానికి కిచెన్లోకి వెళుతూ వారి మాటలన్నీ వినేస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కొడుకు కోడలే మోసం చేశారని తెలిసి ఏదో ఆలోచిస్తూ నీళ్లు తాగుదామని వంటగదిలోకి వెళ్తున్న కుసుమ కాలు జారి పడుతుంది. కుసుమ అరుపుని విని అందరూ వంటగదిలోకి వస్తారు. అత్తయ్యా, అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? అమ్మా లేవమ్మా, ఏమైందమ్మా? కింద పడటం వల్ల కుసుమ తలకు పెద్ద గాయమైందే. ఇప్పుడామె తన పనులు తాను చేసుకునే పరిస్థితిలో లేదు. మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, ఇదిగోండి టీ తాగండి. ఈ రోజు నేను మీకు ఇష్టమైన టిఫిన్ పూరీ కూర చేశాను. నాకేమొద్దు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, నాకు ఆకలిగా లేదు. ఇలా అంటే ఎలా అత్తయ్యా? మీరు మందులు వేసుకోవాలి కదా, అందుకని టిఫిన్ చేయాల్సిందే. అమ్మా మేం బయలుదేరుతున్నాం, వెళ్ళొస్తాము. కానీ బాబు, అత్తయ్య, మేము మా సొంతింట్లో పనులన్నీ మేమే చేసుకోవాలి కదా. ఇప్పుడే ఇక్కడ లేట్ అయిపోతే అక్కడ ఇంటి పనులు కూడా లేట్ అవుతాయి కదా. అవునమ్మా, ఇక్కడ పెద్దన్న వదిన ఉన్నారు కదా నేను చూసుకోవడానికి. పద చిత్ర, వెళ్దాం. కొడుకు కోడలి నిజస్వరూపం తెలిసి కుసుమ ఇంకా కుంగిపోయింది. కాని పెద్ద కోడలి సేవ ఇంకా ప్రేమతో కుసుమ మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. అత్తయ్య, మీరు ఇంకా కొంచెం తినండి. ఇప్పుడిప్పుడే మీరు మెల్లగా కోలుకుంటున్నారు. బాగా తినాలి. మీరు బాగా తినకపోతే మళ్ళీ వీక్ అయిపోతారు. మీరా, నువ్వు నా గురించి ఎంత బాగా ఆలోచిస్తావు. ఇప్పుడు కుసుమ తన పెద్ద కోడలు మీరాను యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మా నాన్న, మేం మోసపోయాం. మేం కట్టిన ఇల్లు వేరే బిల్డర్ పేరు మీద ఉందట. ఆ బిల్డర్ మా నుండి ఆ ఇంటిని లాక్కున్నాడు. ఇప్పుడు మా దగ్గర ఏం మిగలలేదు. అత్తయ్య, ఈ రోజు నుండి మేము కూడా మీతోనే ఇక్కడే ఉంటాము. ఎందుకు ఇక్కడెందుకు ఉంటారు? వెళ్ళండి, వెళ్ళి వేరే చోట ఇల్లు కట్టుకుని ఉండండి. ఇప్పుడు నా కబోర్డ్లో దొంగతనం చేయడానికి డబ్బులేం మిగల్లేదు. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మమ్మల్ని క్షమించమ్మా. అయినా సరే కుసుమ వాళ్ళని క్షమించలేదు. మీరా ఎంతో బతిమాలటంతో వారిని ఇంట్లో ఉండడానికి అంగీకరించింది. జరిగిన సంఘటనల వల్ల కుసుమ మనసులో ఉన్న నలుపు తెలుపు అనే భేదభావాలు తొలగిపోయాయి. పెద్ద కోడలు మీరా మంచితనం ఆమెను మార్చేసింది. ఇక కుసుమ తన పెద్ద కోడలి మంచితనం గురించి అందరికీ చెబుతూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.